యుద్ధం అంటే స్టాక్ మార్కెట్ల మీద ఎందుకు కనిపిస్తోంది అది? సో మనకి మెయిన్గా యుద్ధం వచ్చినప్పుడల్లా స్టాక్ మార్కెట్స్ పడుతూ ఉంటాయి. సో ఇది ఎందుకంటే స్టాక్ మార్కెట్స్కి ఒక విషయం మెయిన్గా నచ్చదు. అదేంటంటే ఇరాన్ వార్ వల్ల మనకి 3 ప్రభావాలు మెయిన్గా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది ప్రతి యుద్ధంలోనూ కామన్గా ఉంటుంది. మనకి రష్యా ఉక్రెయిన్ వార్లోనూ జరిగింది. ప్రీవియస్గా చూసుకుంటే కనుక ఇన్వెస్టర్లు ఇప్పుడు ఎలా ఆలోచించాలి అంటే ఒక వైస్ డిసిషన్ తీసుకోవాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే వెన్ పీపుల్ ఆర్ ఇన్ ఎ ప్యానిక్ మోడ్ ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఎంటర్ ఇన్ ద మార్కెట్స్. వెన్ పీపుల్ ఆర్ ఇన్ ఎ గ్రీడీ మోడ్ ఇట్ ఈస్ ద వర్స్ట్ టైమ్ టు ఎంటర్ ఇన్ ద మార్కెట్స్. సో అందరూ ఆశతో ఉంటారంటే వాళ్ళందరికీ న్యూస్ తెలిసిపోయింది. సో వాళ్ళందరూ మనీ పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించింది స్టాక్ మార్కెట్ల మీద. యుఎస్లో అయితే అది విపరీతంగా పడిపోయాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మన దగ్గర ఉన్నటువంటి సెన్సెక్స్ నిఫ్టీల మీద కూడా ఇంపాక్ట్ చూపించింది అని తెలుస్తోంది. ఎందుకని యుద్ధం అనగానే ఇలాంటి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి? అప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? మనతో పాటుగా ఉన్నారు QPFP సాయిరామ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో యుద్ధం ప్రారంభమైంది, 11వ రోజు కంటిన్యూ అవుతుంది, ఆ తర్వాత ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకున్నప్పుడు విపరీతంగా స్టాక్స్ పడిపోయాయని మళ్ళీ ఈరోజు వినిపించింది ఏంటంటే ట్రంప్ కొంచెం యుద్ధం తొందరలోనే ఆగిపోతుంది అనగానే మళ్ళీ పెరిగాయి. యాక్చువల్గా ఇలాంటి ఇంపాక్ట్ ఎందుకు కనిపిస్తుంది? యుద్ధం అంటే స్టాక్ మార్కెట్ల మీద ఎందుకు కనిపిస్తుంది అది? సో మనకి మెయిన్గా యుద్ధం వచ్చినప్పుడల్లా స్టాక్ మార్కెట్స్ పడుతూ ఉంటాయి. సో ఇది ఎందుకంటే స్టాక్ మార్కెట్స్కి ఒక విషయం మెయిన్గా నచ్చదు. అదేంటంటే అన్సర్టనిటీ, అనిశ్చితి వాతావరణం ఉంటే కనుక ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఎవరైనా కానీ అందులో పెడితే పెరుగుద్దో లేదో డౌట్ ఉన్నప్పుడు చేసేది ఒకలాగా ఉంటుంది, అందులో పెడితే ఖచ్చితంగా పెరగొచ్చు అంటే ఇంకొకలాగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సో ఇన్వెస్టర్స్ మెయిన్గా ఈ అన్సర్టనిటీ సిచ్యువేషన్స్లో ఇష్టపడరు ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ మెయిన్గా ఈ మిడిల్ ఈస్ట్ ఈ ఇరాన్ వార్ వల్ల మనకి 3 ప్రభావాలు మెయిన్గా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి ఆయిల్ ప్రైజెస్. సో మీరు కనుక చూసుంటే కనుక ఈ మిడిల్ ఈస్ట్ అనేది మనకి గ్లోబల్గా ఆయిల్ సప్లై చేయడంలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అండ్ హర్ముజ్ జలసంధి ద్వారా మనకి గ్లోబల్ ఆయిల్ సప్లైలో 20% దాని ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్పిందంటే ఎవరైనా ఈ ఆయిల్ షిప్స్ కనుక ఆ జలసంధి ద్వారా దాటడానికి ట్రై చేస్తే కనుక మేము అటాక్ చేస్తామని చెప్పారు. సో దీని ద్వారా గ్లోబల్ ఆయిల్ సప్లైలో మనకి డిస్క్రిపెన్సీస్ వచ్చేసాయి. ఇప్పుడు వితౌట్ ఇన్సూరెన్స్ షిప్స్ జలసంధిని దాటలేవు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి సప్లై అనేది పడిపోయింది. దాంతో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. వన్స్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మనకి పెట్రోల్ డీజిల్ పెరుగుతాయి. ఇప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ కూడా పెరుగుతుంది కదా. సో ట్రాన్స్పోర్ట్ పెరిగితే మనకేమవుతాయి, ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల ఫైనల్లీ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే మనకేంటంటే స్పెండింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. ఒకప్పుడు మనం ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేది కాస్త ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఐటమ్స్ మీద ఫోకస్ చేస్తాం. లగ్జరీ, ఎంటర్టైన్మెంట్ వాటి మీద ఏంటంటే కొంచెం కంట్రోల్గా వెళ్తూ ఉంటాం. సో మనకేంటంటే మార్కెట్లో మిగతా సెక్టార్స్లో ఉన్న వాటి మీద స్టాక్స్ మీద అది ప్రైజెస్ మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. సెకండ్ వచ్చేసరికి ఫారిన్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఏంటంటే ఫూట్ లూజ్ ఇన్వెస్టర్స్ అంటారు, కాలనీలోనే పెట్టుబడిదారులు లేదా బటర్ఫ్లై ఇన్వెస్టర్స్ లాగా. ఎక్కడ ఒక చోట అక్కడ స్ట్రాంగ్గా ఉండరు ఇంకా. ఇప్పుడు వాళ్ళ నేచరే ఎక్కడ ప్రాఫిట్ వస్తే అక్కడ తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి ప్రాఫిట్ మేకింగ్. ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కంట్రీలో ఎలా జరుగుతుందో వాళ్ళకి తెలియదు, ఫ్యూచర్ ఏముంటుందో తెలియదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళిపోదామని చూస్తారు. ఇప్పుడు మనకు కూడా అంతే, రోడ్డు మీద ఏదైనా గొడవ జరుగుతుంది, అక్కడ ఉంటామా లేకపోతే మన ఇంటికి వచ్చేసి సేఫ్గా ముందు బయటపడదాం అనుకుంటామా, సేఫ్గా ఉందాం అనుకుంటాంగా. సో ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా అలానే చేస్తుంటారు మెయిన్గా. సో వాళ్ళు ఏంటంటే ఈ అన్సర్టైన్ టైంలో బయట కంట్రీస్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ సెల్ చేసుకొని వాళ్ళు తిరిగి డాలర్ డినామినేటెడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. మీరు చూస్తే కనుక మనకు రూపాయి అనేది డాలర్తో పోలిస్తే ఈ యుద్ధం టైంలో 2 రూపీస్ పడిపోయింది. ఒకప్పుడు 90 ఉండాల్సింది 92 అయింది. సో ఇప్పుడు రూపాయి పడిపోతున్నప్పుడు వాళ్ళ డాలర్ అంటే వాళ్ళ ఒకవేళ పాజిటివ్ రిటర్న్ వచ్చినా కానీ అది ఇంకా పడిపోతూ ఉంటుంది కదా. సో అందుకని వాళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు సెల్ చేసి వెళ్ళిపోవడం వల్ల మార్కెట్లు పడుతూ ఉంటాయి. అండ్ మూడోది ఏంటంటే ఫియర్. ఇది రిటైల్ ఇన్వెస్టర్స్లో చాలా ఉంటుంది. అసలు ఈ ఫియర్తో ఏం చేస్తారంటే అసలు నిజమైన ఎఫెక్ట్ రాకముందే అమ్మేస్తూ ఉంటారు. సో ఇది నేను ఒక ఇన్వెస్టర్ దగ్గర చూశాను. రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు యూట్యూబ్లో ఆయన మొత్తం అనలైజ్ చేశాడు. అంటే వార్ మొదలవుతుంది, అది ఎలా జరుగుతుంది అంతా చూశాడు. ఓకే. అండ్ మనకి ఎకనామిస్ట్స్ వీళ్ళందరూ చెప్పే పొలిటికల్ అనలిస్ట్ వీళ్ళు చెప్పే వీడియోస్ అన్నీ చూసి ఇక యుద్ధం వస్తుంది, ఇది ఇక ప్రపంచ యుద్ధం లాగే ఉంటుంది, ఎందుకంటే అప్పుడు ఉక్రెయిన్కి ఏమో నాటో సపోర్ట్ ఉంటుంది, ఇటేమో రష్యా చైనా వీళ్ళు వస్తారు, ఇక ఇది ప్రపంచ యుద్ధం అయిపోతుంది, నా స్టాక్స్ అన్నీ పడిపోతాయి, నా మ్యూచువల్ ఫండ్స్ పడిపోతాయి అని చెప్పేసి మొత్తం తీసేశాడు.
ఆ ఎఫెక్ట్ ఏం జరిగిందంటే జస్ట్ ఒక 1 year మాత్రమే ఉంది. కానీ ఆయన భయపడిపోయి మొత్తం ఎగ్జిట్ అయిపోయాడు. సో ఈ ప్యానిక్నెస్ ఏం చేస్తుందంటే వాళ్ళ ఆ ఎఫెక్ట్ రావడం కన్నా ముందే భయపడి మొత్తం సెల్ చేసుకునేటట్లు చేస్తుంది. దీంతో ఇన్వెస్టర్స్ ఇంకా లాస్ అయిపోతారు. సో ఆయన 1 year తర్వాత సడన్గా మార్కెట్ ఒక 1.5 year 70-80% పెరిగింది. బట్ ఆయన రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు భయంతో. సో అసలు ఎఫెక్ట్ని చాలా ఎక్కువ ఊహించుకున్నాడు, ప్రపంచ యుద్ధం అనుకున్నాడు. బట్ అది ఒక చిన్న 2 countries మధ్య ఉంది. సో మనకి ఈ 3 రీజన్స్ వల్ల మనకి ఏంటంటే ప్యానిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మన సెన్సెక్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ నిన్నటితో పోలిస్తే కనుక 10% వరకు ఇయర్ స్టార్టింగ్లోనే పడిపోయింది. యుద్ధ భయాలు రాగానే ఒక 5%, యుద్ధం పీక్ రాగానే ఇంకొక 5%. సో ఇంకా మనం ఇరాన్ చూసుకుంటే కనుక ఈ వార్ని రీజనల్ వార్గా ఎక్స్టెండ్ చేయాలనుకుంటుంది. సో చుట్టుపక్కల ఉన్న అన్ని కంట్రీస్ మీద అటాక్ చేస్తుంది, గల్ఫ్ కంట్రీస్ అన్నిటి. సో ఇదేంటంటే మనం చూస్తే కనుక ఇరాన్కి ఇక పెద్ద పోయేది ఏమి లేదు. సో ఆల్రెడీ ఎంత కోల్పోయాలో అంత కోల్పోయింది ఇక. సో దీన్ని కనుక ఇరాన్ కనుక ఇప్పుడు మిగతా కంట్రీస్కి కూడా ఎఫెక్ట్ చేస్తే, సో ఇరాన్ ఏమనుకుంటుంది, ఇప్పుడు నేను నన్ను ఇంతకన్నా ఇంకా ఎక్కువ కొట్టలేరు, ఇప్పుడు నేను కనుక ఈ చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్, ఇజ్రాయిల్ అండ్ యుఎస్ యొక్క ఫ్రెండ్స్ మీద కనుక నేను అటాక్ చేస్తే వాళ్ళు ప్రెషర్ పెడతారు. సో ఈ ప్రెషర్ వల్ల ఖచ్చితంగా యుఎస్ అనేది లొంగిపోతుంది అని చెప్పేసి ఇరాన్ అనుకుంటుంది. అండ్ ఇరాన్ వచ్చేసి అమెరికాతో పోలిస్తే చాలా బలహీనమైన దేశం. సో స్ట్రైట్ వార్లో అయితే ఇరాన్ గెలవలేదు. సో ఇరాన్ ఇంకా ఎప్పుడు దొంగ దెబ్బలు తీయడానికి ట్రై చేస్తుంది. అండ్ వాళ్ళ యుఎస్ అలైస్ మీద అటాక్ చేసి అటు నుంచి ప్రెషర్ తీసుకురావాలని చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ మొత్తం అన్సర్టైన్గా మారాలని చెప్పి ట్రై చేస్తుంది ఇరాన్. ఇది అన్సర్టైన్గా మారితే మాత్రం ఇరాన్ యుద్ధంలో గెలిచినట్టే. ఇరాన్ లాంగ్ టర్మ్ వార్ ప్రిపేర్ అయ్యింది ఆల్రెడీ, యుఎస్ మాత్రం ప్రిపేర్ అవ్వదు. ఎందుకంటే యుఎస్కి అప్పుడే ఆల్రెడీ ఒక 6 soldiers చనిపోయారని న్యూస్ వచ్చింది. ఈ సోల్జర్స్ కనుక డెత్స్ కనుక పెరుగుతూ ఉంటే కనుక మనకి యుఎస్లో కూడా నెగిటివ్ ఇస్తుంది. సో అందుకని చెప్పి ఇరాన్ ఏమనుకుంటుందంటే వీలైనంత ఎక్కువ నష్టం చేద్దాం. సో ఈ న్యూస్ వచ్చేటప్పుడు మనకి స్టాక్ మార్కెట్స్ ఏమవుతుంది, కొత్త కంట్రీ మీద అటాక్ చేసింది, మళ్ళీ ఇన్వెస్టర్స్లో ప్యానిక్నెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ యుద్ధం ఇక ఆగదేమో, ఇంకా కంటిన్యూ అవుతుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. సో ఈ మెయిన్ రీజన్ వల్లే మనకి మార్కెట్స్ అనేవి పడ్డాయి. అండ్ ఇది ప్రతి యుద్ధంలోనూ కామన్గా ఉంటుందండి. మనకి రష్యా ఉక్రెయిన్ వార్లోనూ జరిగింది. అంతకుముందు ప్రీవియస్గా చూసుకుంటే కనుక మనకి టెర్రరిస్ట్ అటాక్స్ చేసినప్పుడు కూడా 2008లో కూడా జరిగింది. ఇవన్నీ కామన్గానే ఉంటాయి. పహల్గామ్ తర్వాత సింధూర్ అప్పుడు కూడా ఇలాంటి సో సింధూర్ అప్పుడు కూడా మనకి స్టాక్ మార్కెట్స్ వాలటైల్గా అయితే బిహేవ్ చేశాయి. బట్ మన లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే యుద్ధం అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి స్టాక్స్ అనేవి డిస్కౌంట్లో దొరుకుతాయి. సో ఇప్పుడు మనం డైలీ కొనే ఐటమ్స్ ఉన్నాయి, అవి కనుక 20-30% డిస్కౌంట్లో వస్తే మనం ఏం చేస్తాం, సో కొంచెం ఎక్కువ కొనడానికి ట్రై చేస్తాం కదా. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. ఈ 2026 కూడా ఈ ఇయర్ స్టార్టింగ్లో నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ లార్జ్ క్యాపే 10% పడింది, ఇంకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇంకా ఎక్కువ పడ్డాయి. సో ఇట్స్ జనరల్లీ గుడ్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్టర్లు ఇప్పుడు ఎలా ఆలోచించాలి అంటే, ఒక వైస్ డిసిషన్ తీసుకోవాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే? సో ఫస్ట్ అంటే ఇన్వెస్టర్లు చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడదాం మేడం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫ్రీక్వెంట్లీ చెకింగ్ ద పోర్ట్ఫోలియోస్. ఓకే. సో ఇది ఏంటంటే వాళ్ళకి ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోవడానికి ట్రిగర్ చేస్తుంది. మనకి హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, నాకు 10 రూపాయలు గెయిన్ వచ్చిన దాంతో పోలిస్తే 10 రూపాయలు లాస్ అనేది నన్ను ఎక్కువగా బాధ పెడుతుంది. అవును, కోల్పోయాము అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ. సో ఇంకా ఏంటంటే ఈ వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరికీ తెలియదు. సో వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఇది ఇలానే జరుగుద్దేమో, లేదా నేను బెటర్ వార్ పూర్తిగా అయిపోయిన తర్వాత నేను ఎంటర్ అవుతాను, ఇలా అనుకొని సెల్ చేసే అవకాశాలు అయితే ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెంట్లీ చెకింగ్ ద పోర్ట్ఫోలియో అనేది మానుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కంపేరింగ్ విత్ అదర్ అసెట్ క్లాసెస్. ఈ టైంలో ఏం చేస్తారంటే గోల్డ్తో కంపేర్ చేస్తారు, సిల్వర్తో కంపేర్ చేస్తారు, లేదా ఎఫ్డీస్ రియల్ ఎస్టేట్తో కంపేర్ చేస్తారు. వీటిని మానుకోవాలి. ఎందుకంటే ప్రతి అసెట్ క్లాస్కి వాటి నేచర్ అనేది ఉంటుంది. సిల్వర్ అంతకుముందు చూసినట్లయితే 4 lakhs నుంచి 2 lakhs వరకు పడిపోయింది. దాన్ని కంప్లీట్గా మర్చిపోతారు ఇంత ఫాల్ ఉంటుంది అనేసి. దాన్ని మర్చిపోయి 2 years బ్యాక్ సిల్వర్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, సో మంచి రిటర్న్ వచ్చింది కదా, మనం గోల్డ్ సిల్వర్లోకి మూవ్ అవుదాం, లేదా రియల్ ఎస్టేట్లోకి మూవ్ అవుదాం, ఇలా అనుకుంటూ ఉంటారు. సో ఇది కంప్లీట్గా తప్పు. మీరు కనుక వచ్చింది లాంగ్ టర్మ్లో ఇక్కడ నుంచి మనీ మేక్ చేయడానికి అయితే, షార్ట్ టర్మ్లో వచ్చే ఈ ఫ్లక్చుయేషన్స్తో మీకు ఏంటి సంబంధం? ప్రతి అసెట్ క్లాస్లోనే ఈ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. గోల్డ్ 15% పట్టడం నేను రీసెంట్ టైమ్స్లో చూడలేదు, బట్ మొన్న పడింది 15%. సో రియల్ ఎస్టేట్ మనకి తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తే కనుక పెరగటమే తప్ప అసలు వెనక్కి రావడం అనేది తెలియని రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో 2 years నుంచి ఏమైంది? సో ప్రతి అసెట్ క్లాస్కి వాలటైలిటీ అనేది ఉంటుంది, ఎంతో కొంత దాని తగ్గట్టు. బట్ మనం లాంగ్ టర్మ్ ఏ పర్పస్తో వచ్చాం,
ఆ పర్పస్ని మర్చిపోకూడదు. నెక్స్ట్ టూ మచ్ న్యూస్ని ఫాలో అవటం. సో టూ మచ్ న్యూస్ ఫాలో అవుతే ఏమవుతుందంటే మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతుంది. ఓకే. అండ్ దాన్ని మనం ప్రాసెస్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. ప్రాపర్ డెసిషన్ తీసుకోలేరు. యా, ఎందుకంటే హ్యూమన్ ఎప్పుడు కొంత బయాస్తో ఉంటారు. వాళ్ళు న్యూస్ సెర్చ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి నచ్చిన న్యూసే ఈ అల్గారిథమ్స్ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవి చూపిస్తూ ఉంటాయి. వాళ్ళు కనుక వాళ్ళకి నచ్చిన న్యూస్ కనుక చూడటం మొదలు పెడితే ఇంకా అవే వస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే కనుక మన ఐడియాని కూడా మ్యానిపులేట్ చేసే విధంగా మనకు ఉండొచ్చు. సో టూ మచ్ న్యూస్ని అయితే ఫాలో అవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్యానిక్ సెల్లింగ్. సో ఇందాక చెప్పినట్టు భయపడిపోయి వెంటనే ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి అన్నీ సెల్ చేసేసుకొని వెనక్కి వెళ్ళకుండా కరెక్ట్ డెసిషన్ కాదు. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద పెద్ద యుద్ధాలనే ప్రపంచం చూసింది. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 చూసింది. సో మా యుఎస్ మార్కెట్స్ అంతకుముందు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎంత పెరిగాయి. సో మనకి ఇండియాలో కూడా చాలా ఓల్డ్ కంపెనీస్ ఉన్నాయి. టాటాస్, రిలయన్స్. వాళ్ళ అంత అప్పుడున్న వాల్యూ ఏంటి, ఇప్పుడున్న వాల్యుయేషన్ ఏంటి. సో కంపెనీస్ అనేవి లాంగ్ టర్మ్లో వాళ్ళు ప్రాఫిటబిలిటీ కనుక జనరేట్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా వాటి ప్రైసెస్ పెరుగుతాయి. షార్ట్ టర్మ్లో ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ న్యూస్ వల్ల మనకి డౌన్ అవ్వచ్చు. బట్ అల్టిమేట్లీ కంపెనీస్ కనుక ప్రాఫిట్ జనరేట్ చేయగలిగితే మీ షేర్ వాల్యూస్ ఖచ్చితంగా పెరుగుతాయి. మీ షేర్ వాల్యూస్ పెరిగితే మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా పెరుగుతాయి. మీరు కంపెనీ యొక్క క్వాలిటీ మీద ఫోకస్ చేయండి, అంతేగాని షార్ట్ టర్మ్ మీద కాదు. ఇప్పుడు మీకు నిజంగానే ఒక ల్యాండ్ ఉంది మేడం, సే ఫర్ ఎగ్జాంపుల్ నానక్రామగూడలో. సో ఇప్పుడు ఒక 100 crores అనుకుందాం పీక్ టైంలో. తర్వాత అది వచ్చేసి 50 crores పడింది. మీకు ఇప్పుడు అవసరం లేదు. 50 crores పడిపోయిందని చెప్పేసి అమ్మేమంటే అమ్మేస్తారా? మీకు అవసరం ఉంటేనే అమ్మేస్తారు. లేకపోతే ఇప్పుడు నాకేం అవసరం లేదు కదా, తర్వాత చూసుకుందాం అని చెప్పి అవాయిడ్ చేస్తారు. సేమ్ మనకి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా ఇలాంటి మైండ్ సెట్టే ఉండాలి. మీకు ఇప్పుడు అవసరమా? సో అవసరం ఉంటే దెన్ ఆలోచించాలి. అవసరం లేనప్పుడు మీకు 10 ఏళ్ల తర్వాత అవసరం. ఇప్పుడు ఎందుకు దాని మీద టూ మచ్ వరీ అవ్వటం? సో ఇది అనేది అసలు మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మీరు అడిగినది ఇక్కడ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లయితే ప్రతి స్టాకు ఇప్పుడైతే డిస్కౌంట్లో దొరుకుతుంది, ప్రతి ఫండ్ డిస్కౌంట్లో దొరుకుతుంది. సో మనకి ఇంత డిస్కౌంట్లో అనేది జనరల్గా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఏదైనా లిమిటెడ్ పీరియడ్లో ఉండొచ్చు. సో మనం అనేది మన దగ్గర మనీ ఉంటే కనుక వీ కెన్ ట్రై టు ఇన్వెస్ట్. అండ్ మనకి మోస్ట్లీ 2026 కూడా 2025 లాగా బిహేవ్ చేస్తుంది. మీరు కనుక గమనించినట్లయితే 2025లో కూడా ఫిబ్రవరి, మార్చి ఆ టైంలో మార్కెట్స్ 10% పైన పడ్డాయి. సో ఇప్పుడు కూడా అలా పడ్డాయి. సో ఇలాంటి టైమ్స్ చాలా తక్కువ పీరియడ్ మాత్రమే ఉంటాయి. మీరు చూసినట్లయితే నిన్న మార్కెట్ స్టార్టింగ్లోనే 2000 points సెన్సెక్స్ పడింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఒక 700 to 800 points రికవర్ అయింది. ఎందుకు? తక్కువ దొరికాయి కాబట్టి ఇన్వెస్టర్లు కొనటం మొదలు పెట్టారు. సో ఆ లాస్ రికవరీ అనేది ఇనిషియేట్ అవుతూ ఉంటుంది చాలా క్విక్గా. సో మనం ఇవి తక్కువలో ఉన్నప్పుడే మనం ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది జనాలు ప్యానిక్ మోడ్లో ఉంటారు, ఇన్వెస్టర్స్. సో వెన్ పీపుల్ ఆర్ ఇన్ ఎ ప్యానిక్ మోడ్, ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఎంటర్ ఇన్ ద మార్కెట్స్. వెన్ పీపుల్ ఆర్ ఇన్ ఎ గ్రీడీ మోడ్, ఇట్ ఈస్ ద వర్స్ట్ టైమ్ టు ఎంటర్ ఇన్ ద మార్కెట్స్. సో అందరూ ఆశతో ఉంటారంటే వాళ్ళందరికీ న్యూస్ తెలిసిపోయింది. సో వాళ్ళందరూ మనీ పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే వాల్యూషన్ అనేవి పీక్ వెళ్ళిపోయి ఉంటాయి. అప్పుడు ఎంటర్ అయితే కనుక మనకి లాస్. ఇప్పుడు ఏంటి, ఎవరు పెట్టడానికి ఇష్టపడరు. అమ్మో ఏమవుతుందో, వేచి చూద్దాం, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇది టైం జస్ట్ ద బెస్ట్ టైం టు ఎంటర్. ఓకే. ఎందుకంటే తక్కువగా దొరుకుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎస్ఐపి కంటిన్యూ చేసే వాళ్ళకి, సో ఫర్ ద సేమ్ అమౌంట్ ఈ టైంలో మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో మనం యూనిట్స్ కొంటూ ఉంటాం. సో అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ 15 rupees ఉన్న యూనిట్ ఇప్పుడు మనకి 13.5 దొరకవచ్చు, లేదా 13 rupeesకి దొరకవచ్చు. సో అప్పుడు నేను 10,000 పెడితే నాకు వచ్చే యూనిట్స్ కన్నా ఇప్పుడు నాకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి, 10%. సో నాకు ఎక్కువ యూనిట్స్ వస్తుంటాయి కాబట్టి నాకు లాంగ్ టర్మ్లో బెటర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో అది ఒకటి. ఇంకోటి, మనం ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు కోవిడ్ అప్పుడు కూడా వచ్చాయి. కోవిడ్ అప్పుడు చూస్తే కనుక అప్పుడు 40,000 ఉన్న సెన్సెక్స్ సో విత్ ఇన్ 2 months పడుతూ 25,000కి వచ్చేసింది. బట్ అలా చూస్తుండగానే 6-7 monthsలో మళ్ళీ తిరిగి 40,000 వైపు రీచ్ అయిపోయింది. ఆ 25,000లో కొన్న వాళ్ళకి తర్వాత 4 years 5 years తర్వాత చూస్తే 4-5 times పెరిగాయి. సో మనకి ఈ టైం అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి, లేదు కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ కోసం పుష్ చేద్దామన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి టైం. బట్ ఎవరైతే టూ మచ్ న్యూస్ ఫాలో అవుతారో మాత్రం వాళ్ళకైతే మాత్రం నిద్రలేని రాత్రులు అయితే తీసుకొస్తుంది. ఎందుకంటే నేను చూశాను, ఒక ఇన్వెస్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు. అందులో వైఫ్ ఏమో ట్రెడిషనల్ ఇన్వెస్టర్, షీ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ దిస్, ఎందుకంటే ఆమెకు నాలెడ్జ్ లేదు వీటి మీద. హస్బెండ్ ఏమో హీజ్ అన్ అగ్రెసివ్. వైఫ్ మనీ తీసుకొచ్చి కొంత ఈక్విటీస్లో పెట్టాడు కోవిడ్ టైంలో.
సో ఆ లాక్డౌన్లో రోజు వాళ్ళిద్దరికి గొడవలు అయ్యాయి. నువ్వు మొత్తం మనీని మొత్తం తీసేసి అది ఎక్కడెక్కడ పెడుతున్నావు, అవన్నీ జీరో అయిపోతాయి. ఇదంతా టూ మచ్ న్యూస్ ఫాలో అయినా, పోర్ట్ఫోలియోని రోజు చెక్ చేసుకొని డిస్కస్ చేసినా ఇలాంటివన్నీ వస్తాయి. సో ఇన్వెస్టర్స్ మెయిన్గా ఈ మిస్టేక్ని అయితే అవాయిడ్ చేసి జస్ట్ ఇన్వెస్ట్ అండ్ స్టే కామ్, చెక్ ఆఫ్టర్ డీసెంట్ టైం, ఒక 2 years 3 years ఆ తర్వాత చెక్ చేసుకోండి. ఇప్పుడు కనుక ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేస్తే, అంతేగాని డైలీ చెక్ చేసుకోవటం మాత్రం చేయొద్దు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.